హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్ విత్ ఉమా. సో ఈ వీడియోలో అయితే నేను డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అండ్ సులభంగా తొందరగా డ్రెస్ కటింగ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలండి, మీరు డ్రెస్ కటింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 మీటర్స్ డ్రెస్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇది 2 మీటర్స్ ఉందండి. నేను ఎలా అయితే మడత పెట్టానో వీడియోలో చూడండి, ఎలా అయితే మడత పెట్టానో అలా మడత పెట్టేసుకోండి. 2 మీటర్స్ క్లాత్ అది. సో ఇక్కడ నేను మెయిన్ క్లాత్ మడత పెట్టి చూపిస్తున్నాను. ఫోల్డింగ్ ఉన్నది నా వైపు వేసుకున్నాను. అలానే సేమ్ నేను ఎలా అయితే మెయిన్ క్లాత్ మడత పెట్టానో అలానే లైనింగ్ క్లాత్ కూడా మడత పెట్టుకోవాలి. నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ చూపించలేదండి, మెయిన్ క్లాత్ ఈజీ ఉంటుందని మెయిన్ క్లాతే చూపించాను. ఫోల్డింగ్ ఉన్నవి మన సైడ్ పెట్టుకోవాలి. మనకు ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉండాలి. సేమ్ ఆ లైనింగ్ క్లాత్ కూడా 2 మీటర్స్ ఉందండి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫిట్గా ఉంటుందో ఆల్తీ డ్రెస్ అది తీసేసుకోవాలి. లేదా మీరు మెజర్మెంట్స్ తీసుకోవాలన్నా మెజర్మెంట్స్తో కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఆల్తీ డ్రెస్తో చూపిస్తున్నానండి. ముందుగా స్టిచ్ చేసి ఉన్న డ్రెస్తో చూపిస్తున్నాను. సో అది రివర్స్ చేసేసుకొని ముందుగా స్టిచ్ చేసిన ఆల్తీ డ్రెస్ రివర్స్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు లైనింగ్ క్లాత్ మీద అలా ఫుల్ డ్రెస్ పెట్టేసుకోవాలండి. అది 2 మీటర్స్ సరిపోతుందండి. నాకు ఇచ్చిన అమ్మాయికి ఎగ్జాక్ట్గా 2 మీటర్స్ సరిపోతుంది లైనింగ్ క్లాత్. అలా నీట్గా మడత లేకుండా నీట్గా అమర్చుకోవాలి. ఈ వీడియో చూస్తే చాలండి, ఈజీగా మీరు డ్రెస్ కట్ చేసేస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ పైన షోల్డర్ దగ్గర మార్క్ వేసుకుంటున్నానండి నేను. హ్యాండ్స్కి షోల్డర్కి దగ్గర అటాచ్ ఉంటుంది కదా, అక్కడ ఒక మార్కు, ఇంకొకటి షోల్డర్ దగ్గర ఒక మార్కు, చంక దగ్గర ఒక మార్కు, ఎక్స్ట్రా పావించు స్టిచ్చెస్ కోసం వేసుకోండి. ఇలా సైడ్కి ఎంతైతే ఉంటుందో అంత వేసేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ మధ్యలో ఓపెన్స్ ఉంటుంది కదా డ్రెస్కి, పంజాబీ డ్రెస్ కానీ అలాంటి వాటికి ఓపెన్స్ ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్క్, ఎక్కడైతే ఓపెన్ స్టార్ట్ అవుతుందో అక్కడికి ఒక మార్క్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా కుట్లు కోసం అండి, మీకు ఎంతైనా వేసుకోవచ్చు కుట్ల కోసం. మీకు ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే అంత పీస్ వదులుకోవచ్చు కుట్ల కోసం. ఫ్యూచర్కి లావైనా ఇబ్బంది ఉండకుండా కుట్లు వేసుకోవచ్చు అండి కుట్లు వేసుకుంటే. సింపుల్ అండి డ్రెస్ కటింగ్. ఇక్కడ నెక్ దగ్గర కూడా నేను ఒక మార్క్ వేసేసుకుంటున్నాను సింపుల్గా. సో ఎక్కడెక్కడైతే మార్క్ వేసుకున్నానో అవంతా జాయింట్ చేసేసుకుంటున్నానండి లైన్స్ వేసుకొని. మీరు స్కేల్ యూజ్ చేస్తే లైన్స్ స్ట్రైట్గా వస్తాయండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వేసేసుకోవచ్చు, అలానే వేసేసుకుంటారు. బట్ బిగినర్స్ అయితే స్కేల్ యూజ్ చేయడం బెటర్. ఎక్స్ట్రా పావించు కుట్లు కోసం కంపల్సరీ వదలాలండి. ఇక్కడ చంక దగ్గర కొంచెం కర్వ్ పెట్టుకోవాలి.
మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో మెజర్ చేసుకొని కరువు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నానండి నేను. మనం ఎక్స్ట్రా ఏదైతే వదులుకున్నామో దాని మీదే కట్ చేసుకోవాలి. ఇక్కడ పావించు కుట్ల కోసం వదిలింటాం కదా, ఆ లైన్ మాత్రమే కట్ చేసుకోవాలండి, లేకుంటే టైట్ అవ్వడం అలా అవుతుంది. ఇక్కడ సైడ్స్ దగ్గర ఓపెన్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడైతే కొంచెం కట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఓపెన్స్ అన్నట్టు. ఇక్కడైతే తను నార్మల్ రౌండ్ నెక్ పెట్టేయమనిందండి, ఫ్రంట్ సైడ్. సో రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను ఇక్కడ. ఫ్రంట్ సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి, కింద పీస్ వదిలేసేయాలి. పైనది ఒక్కటే కట్ చేస్తున్నాను చూడండి, అది రౌండ్ నెక్. కింద బ్యాక్ నెక్ కట్ చేయట్లేదు, ఓన్లీ ఫ్రంటే కట్ చేస్తున్నాను. అంతే అండి, ఫ్రంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి మనం. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. నెక్ బ్యాక్ సైడ్ అయితే నాకు ఈ స్క్వేర్ షేప్ పెట్టమన్నారండి, స్క్వేర్ షేప్ పెడుతున్నాను ఇక్కడ. అంతే అండి, లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం ఫ్రంట్ బ్యాక్. చాలా సింపుల్ అండి, ఆల్తీ డ్రెస్ ఉంటే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మెయిన్ డ్రెస్ కట్ చేసుకుందామండి. స్టార్టింగ్లో చూపించినట్లు మడత పెట్టుకోండి. ఇక్కడ ఇంకొకసారి చూపిస్తున్నాను ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది. అది 2 మీటర్స్ క్లాత్ ఉంది మొత్తం. దానిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి.
తనకి 2 మీటర్స్ కరెక్ట్‌గా సరిపోతదండి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువే తీసుకోవాలి క్లాత్. ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్‌కి పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన సైడ్‌కి పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఏవైతే లైనింగ్ కట్ చేసామో అది దాని మీద పెట్టేసి వీడియోలో చూస్తున్నట్లు కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ నెక్ అవేం కట్ చేయట్లేదండి. దానికి ఎంతైతే సరిపోతుందో అంత మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ నెక్ అవంతా స్టిచ్ చేసి మళ్ళీ కట్ చేసుకోవచ్చు. నాకు ఈ క్లాత్ కరెక్ట్గా సరిపోయిందండి. స్టిచ్చింగ్ వేసినప్పుడు లైనింగ్ క్లాత్ ఇంకొంచెం కింద కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను నెక్ అవేం కట్ చేయట్లేదు. జస్ట్ పీస్ ఎంతైతే పడుతుందో అది కట్ చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేసినప్పుడు దానికి మరి నెక్ అవంతా కట్ చేసేసుకుంటాను. ఒకవేళ మీకు 2 మీటర్సే ఉంది బట్ అది హైట్ సరిపోదు అన్నప్పుడు ఇలా కొంచెం మిగులుతుంది కదండి పీస్, అది కింద అటాచ్ చేసుకున్న సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్లో మనం హ్యాండ్స్ ఒకవేళ మీకు సరిపోలేదు అన్నప్పుడు ఆ పీస్లోనే కొంచెం పీస్ కింద మెయిన్ పీస్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇది పొడవు హ్యాండ్స్ కాదండి, పొట్టి హ్యాండ్సే. ఇక్కడ హ్యాండ్స్ పొడవు 5 ఇంచెస్ అండి. ఫైవ్ ఇంచెస్ సరిపోతుందండి. ఇక్కడ ఇంకా కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి.
ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోతు కట్ చేసుకోవాలండి. ఆ లైనింగ్ పీస్కే మెయిన్ పీస్ కట్ చేసేసుకుంటున్నాను. సో మీ దగ్గర 2 మీటర్సే ఉంది, బట్ అది పొడవు సరిపోదు అన్నట్లయితే మిగిలింటది కదా ఆ పీసు మీరు కింద అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. పొడవు రేట్లకైతే సరిపోదండి 2 మీటర్స్, పొట్టి రేట్లకైతే 2 మీటర్స్ సరిపోతుంది. అంతే అండి, సింపుల్గా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు తొందరగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.